one doubt about difference between hobbies and habits. హాబీస్ అండ్ హ్యాబిట్సా? సూపర్. హాబీస్ అండ్ హ్యాబిట్స్. అంటే హాబీ అనేది నాన్ సీరియస్గా చేసేదే, కానీ అప్పుడప్పుడు ప్రాబబ్లీ. హ్యాబిట్ అనేది అలవాటు అట్లా. మేబీ సో హాబీ అనేది ఒక నాన్ సీరియస్ థింగ్. నాన్ సీరియస్ థింగ్ హాబీని కంటిన్యూ చేస్తే హ్యాబిట్గా మారుతుంది. అంతే కదా. అంతే అంతే. With enjoyment. అది నీ అందులో ఎంజాయ్మెంట్ అదంతా వేరు. Okay. ఏం చేసినా టైం పాస్ కోసం చేసేది. Okay. కానీ హాబీ మెల్లగా హ్యాబిట్ అయిందనుకో, దెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అక్కడి నుంచి దట్ ఎడిక్షన్ రావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. హ్యాబిట్ తర్వాత ఎడిక్షన్ అవుతుంది. అది కంపల్షన్ అది లేకపోతే నేను లేననే భావన వస్తుంది. అందుకని హాబీ అన్నది ఉండకూడదు. ఓకే. అందు ఇప్పుడు నేను చేస్తున్న నాకే హాబీస్ లేవు. హాబీ ఉండొద్దా? ఇదేంటి ఓల్డ్ స్టేట్మెంట్. నాకే హాబీస్ లేవు. నేను అన్ని పనులు సమశ్రద్ధతో చేస్తా, హాబీ ఏముండదు. అంటే బై డెఫినేషన్ హాబీ అంటే నచ్చి చేసేదని ఊరికే టైం పాస్ కోసం. మీరు అట్లా ఎందుకు అంటున్నారంటే హాబీ అనేది మనకు నచ్చి ఎగ్జైట్మెంట్తో చేసేది కాబట్టి దానికి హాబీ అనే పేరు వచ్చింది. హాబీ అంటే అంతే కదా, నాన్ సీరియస్గా చేసేది. నీకు టైం పాస్ అవ్వాలి, నాన్ సీరియస్. హ్యాబిట్ విత్ సీరియసా? హ్యాబిట్ ఏమో అలవాటుగా చేసుకున్నాం మెల్లగా. నాకు స్మోకింగ్ ఒక హ్యాబిట్ అనొచ్చు, కానీ హాబీ కాదు. అంటే హ్యాబిట్ ఈజ్ నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నీకు టైం పాస్ కావాలంతే, అంతకుమించి ఏం లేదు. యూ వాంట్ టు కిల్ యువర్ టైం. అక్కడి నుంచి రెండు వస్తాయి. ఇప్పుడు టైం పాస్ అయితే లేదు. నా హాబీ ఏంటంటే నేను పూలు ఇట్లా గుచ్చుతాను, లేదా డెకరేషన్ నా హాబీ. అలవాటు అంటే ఏంటి, నేను డెకరేషన్ చేయకపోతే నాకు టైం పాస్ కాదు. ఇట్లా మారింది అది. ఇట్ స్లోలీ కంపల్షన్ వచ్చేసింది అట్లా. సో హాబీ అండ్ హ్యాబిట్ అనేవి ఇన్ జనరల్గా ఉంటాయి. నా జీవితానికి అది వర్తించవు. అదే మీరు వర్తించరు అనడానికి నేను రీజన్ వెతుకుతున్నాను. ఎందుకు వర్తించదంటే హాబీలో సరే అట్లీస్ట్ ఇప్పుడు నాకు గార్డెనింగ్ హాబీ అంటే నాకు అది చేస్తున్న సేపు ఆనందపడతా అని చెప్తున్నాను. అంటే దానికి ఒక ప్రాధాన్యత ఇస్తున్నాను. మీకు అన్ని సమానం కాబట్టి ఇప్పుడు నేను రోజంతా ఏదో పనిలో ఉంటున్నాను. మీరు చేసేది పార్కు పోయి చేసేది హాబీ కాదు అస్సలు. అది నా జీవన విధానం. అది ఇప్పుడు చేసే టాక్ హాబీ కాదు, హాబీ కాదు, రాసే బుక్ హాబీ, ఇది హాబీ కాదు. అదే చెప్తాను, నాకు హాబీస్ లేవు. హ్యాబిట్స్ అంటే ఒకటో రెండో ఉన్నాయి అనుకుందాం. మీరు పార్కు పోయే హ్యాబిట్ అలవాటు అయింది మీకు, రోజు పోవడం లేదు, జీవన విధానం. హ్యాబిట్ అనేది కొంతకాలం ఉండొచ్చు అట్లా. సో హ్యాబిట్ అంటే యు ఆర్ నాన్ సీరియస్నెస్ లేదు నీకు, ఏదో చేస్తున్నావు అంతే. అది చేయకపోతే నీకు కాస్త దమాక్ ఖరాబ్ అవుతుంది. నేను చెప్పేది నేను చేసే దాంట్లో దమాక్ ఖరాబ్ అవడాలు ఏమీ లేవు. అందుకని ఇది నా అదే, అందుకని నాకు హాబీస్ లేవు, హ్యాబిట్స్ లేవు. నాకు పని ఉంది, అన్ని పనులు సమానంగా చేస్తున్నాను అంతే అట్లా. అంటే అది నాకు మాత్రం వర్తిస్తుంది. ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు సొసైటీలో ఉన్న వాళ్ళకి అది నాకు తెలియదు, ఎవరిది వాళ్ళు చెప్పుకోవాలి. నాకు చాలా మంది ఫ్రెండ్స్కి దే హ్యావ్ హాబీస్ అండ్ ఐ రెస్పెక్ట్. ఎవరికన్నా హాబీ ఉంది లేకపోతే హ్యాబిట్ ఉందంటే నేను దాన్ని కాంట్రడిక్ట్ చేయను. నాకు లేవు అని చెప్తాను అట్లా. ఆఫ్ కోర్స్ అబ్సల్యూట్ డిక్లరేషన్. సో మనకి హాబీస్ ఉన్నాయి, హ్యాబిట్స్ ఉన్నాయి, వాటి వల్ల వచ్చిన హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అవి ఎందుకు ఉన్నాయి అని అంటే ఎంక్వైరీ చేస్తే నీకు ఒకదానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు, ఒకదానికి తక్కువ వాల్యూ ఇస్తున్నావు పనికి. ఒకదానికి జాయ్ఫుల్ పనిలా చూస్తున్నావు, ఒకదానేమో ఇప్పుడు చదవాలి అనేది కష్టమైన పని, సినిమా పోవాలనేది ఎంజాయ్మెంట్ పని. సో సినిమా కూడా నా హాబీ. నేను మంత్లీ 1-2 3 మూవీ చూస్తుంటా అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ ఎంజాయ్మెంట్ వెతుకుతున్నావు, ఈక్వాలిటీ లేదు చేసే పనిలో. అందుకనే మనకు ఉన్నాయి అంతే. అనేబుల్ డెఫినేషన్ కన్క్లూజన్ అది నాకు అర్థం అంతే. ఇది పూర్తిగా వ్యక్తిగతం. ఇది నేను హాబీస్ హ్యాబిట్స్ ఉండొద్దని నేను చెప్పాను. నాకు ఇప్పుడు ఇవంతా అర్థమైంది అంతే. నాకున్నా ఇంకా స్టిల్ బట్ అంటే నేను చెక్ చేసుకుంటే నాకు టైం పాస్ కోసం నేనేం చేస్తాను. థియరిటికల్ అర్థం అవడం. రెండోది, నాకు అసలు బోర్డమే లేదు. అందుకని నాకు హాబీస్ లేవు, హ్యాబిట్స్ లేవు. ఇది సూపర్. ఇది హాబీ ఎప్పుడు వస్తుంది? బోర్డులో ఉన్నప్పుడు. కోర్ పాయింట్ అది. అంటే బోర్డులో ఉన్నప్పుడే హాబీ వస్తుంది. అది రైట్. అంతే కదా, లేకపోతే అవసరం ఎలా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చిన్న వీడియో, ద రిలేషన్షిప్ బిట్వీన్ బ్రీతింగ్ అండ్ థాట్స్ అండ్ యాక్షన్, వాట్ ఎవర్ స్పీక్. యాక్షన్ తర్వాత ఇంకొకటి మర్చిపోయాను, బ్రీతింగ్, థింకింగ్ అండ్ హార్ట్. ఓకే. ఈ మూడు కలిసి ఒక్కటిగా పనిచేస్తాయి. మూడింటికి అవినాభావ సంబంధం ఉంది. సరిగ్గా చూస్తే నీ శ్వాసకి, నీ ఆలోచనకి, నీ హార్ట్ బీట్కి అవినాభావ సంబంధం ఉంది. ఈ శ్వాసని, హార్ట్ బీట్ని డిస్టర్బ్ చేసి థాట్ సెటిల్ అయితే శ్వాస, హార్ట్ బీట్ రెండు సెటిల్ అవుతాయి. రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్. కానీ ఈ హార్ట్ బీట్కి బ్రీత్కి మధ్యన శ్వాస ఉంటుంది అనమాట.
థాట్ ఉంటుంది. ఈ థాట్ అనేది ఒకవేళ ఇంపాక్ట్ అయినావు అనుకో, వెంటనే హార్ట్ బీట్ పెరుగుతుంది, శ్వాస కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో హార్ట్ బీట్ శ్వాసలో రిథమ్ రావాలంటే థాట్ అనేది సెటిల్ అవ్వాలి. ఇప్పుడు నిద్రలో హార్ట్ బీట్ అండ్ బ్రీత్ రెండు రిథమిక్గా ఉంటాయి, ఎందుకంటే థాట్ పక్కకు జరిగింది కాబట్టి. అట్లా సో అందుకని ఈ మూడింటికి అవినాభావ సంబంధం ఉంది, కానీ ఈ రెండింటిని డిస్టర్బ్ చేసే థాట్. ఒకవేళ థాట్ అనేది లేకపోతే బ్రీత్ అండ్ హార్ట్ బీట్ విల్ బి నార్మల్. ఆ రెండు ఎగ్జిస్టెన్షియల్గా పనిచేస్తూ ఉంటాయి. ఆ ఎగ్జిస్టెన్షియల్గా పనిచేసి ఆ రియాలిటీని డిస్టర్బ్ చేసే థాట్. సో ఇఫ్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ గెట్టింగ్ అఫెక్టెడ్ బై థాట్స్, దెన్ నీ హార్ట్ బీట్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, నీ బ్రీత్ డిస్టర్బ్ అవుతుంది, అది ఖచ్చితంగా అవుతుంది. సో అందుకని నువ్వు హార్ట్ బీట్ని బ్రీత్ని సెట్ చేయాలనుకో, థాట్ సెట్ అయితే రెండు సెట్ అవుతాయి. అందరూ ఏం చేస్తారు, థాట్ని సెట్ చేయకుండా బ్రీత్ని నార్మలైజ్ చేస్తున్నారు త్రూ ప్రాణాయామ వాటి మళ్ళీ వస్తుంది అట్లా కాకుండా థాట్ని సెటిల్ చేస్తే మొత్తం సెటిల్ అయిపోతుంది అంతే. అంటే అసలు ఏమిటి థాట్ ఎందుకు డిస్టర్బ్ అయింది? థాట్ స్థిరంగా ఉండే అవకాశం దానికి లేదు, దాని లక్షణం కాదు. కానీ స్థిరపడాలంటే ఏం చేస్తే స్థిరపడుతున్నాం అని ఒక అన్వేషణ. అది దానివల్ల ఇప్పుడు నాకు మెల్లగా నాకు ఏమంటారు స్పీచ్ ఫోబియా. అదే సో అది వేరే వాళ్ళతో ఉంటే నీకు వస్తుంది, నువ్వు ఒంటరిగా ఉంటే రాదు. మోస్ట్లీ ఎందుకు వస్తుంది? థాట్ ఎఫెక్ట్ అవుతుంది అక్కడ. నేను వేరే వాళ్ళతో ఉన్నా, ఇక్కడ నేను మంచిగా మాట్లాడాలి, నేను నాకు స్టామరింగ్ ఉండొద్దు అనుకోవడంతో స్టామరింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక బ్యూటిఫుల్ జెన్ పోయం ఉంటుంది. ఆ పోయం ఏంటంటే, ఈ పోయం ఏంటంటే చిన్న పోయం అది. సో యూజ్ ద ఫిజికల్ యాక్ట్ ఆఫ్ షూటింగ్ అండ్ ఆరో యాజ్ ఎ మెటఫర్ ఫర్ అచీవింగ్ ఎన్లైటన్మెంట్ ఆర్ ఇన్నర్ పీస్. అట్లా కాకుండా ఆర్చర్స్ మైండ్. చూద్దాం దొరుకుతుందేమో. వెన్ అన్ ఆర్చర్ ఈజ్ షూటింగ్ ఫర్ నథింగ్ హీ హ్యాస్ ఆల్ హిస్ స్కిల్. అంటే అతను ఊరికే షూట్ చేసినప్పుడు అతను పరిపూర్ణంగా షూట్ చేస్తున్నాడు. ఇఫ్ హీ షూట్స్ ఫర్ ఏ బ్రాస్ బకెల్ హీఈస్ ఆల్రెడీ నర్వస్. అట్లా కాకుండా కొంచెం ఫలితం వస్తుంది, ప్రైజ్ మనీ ఉందంటే భయం స్టార్ట్ అవుతుంది. ఇఫ్ హీ షూట్స్ ఫర్ ఏ ప్రైజ్ ఆఫ్ గోల్డ్ హీ గోస్ బ్లైండ్ ఆర్ సీస్ 2 టార్గెట్స్. ఒకవేళ అతను బంగారు పథకం కోసం చేసిననుకో 2 టార్గెట్స్ వచ్చినాయి, అట్లా దాన్ని కొట్టాలి, అట్లా బంగారు పథకాన్ని కొట్టాలి. హీఈస్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్. అట్లా తన యొక్క బ్యాలెన్స్ కోల్పోతాడు. హిస్ స్కిల్ హ్యాస్ నాట్ చేంజ్డ్ బట్ ద ప్రైజ్ డివైడెడ్ హిమ్. తన స్కిల్ మారలే, కానీ వచ్చే బహుమతిలో అతను ఇరుక్కోవడం వల్ల అతను సఫర్ అవుతున్నాడు. హీ కేర్స్, హీ థింక్స్ మోర్ ఆఫ్ విన్నింగ్ దాన్ ఆఫ్ షూటింగ్. అప్పుడు అతను గెలవడం కోసమే చూస్తాడు తప్ప అతను షూటింగ్ చేయాలన్న విషయం మర్చిపోతాడు. అండ్ ద నీడ్ టు విన్ డ్రైన్స్ హిమ్ ఆఫ్ పవర్. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్. గెలవాలన్న తాపత్రయం మనిషిని నిర్వీర్యం చేస్తుంది. అదొక పాయింట్ అర్థం నాకు ఇప్పుడు కొంచెం. ఏది? థింగ్స్ మోర్ ఆఫ్ విన్నింగ్ దెన్ ఆఫ్ షూటింగ్. అంటే నీకు మామూలుగా ఆడుతూ పాడుతూ కొట్టావు, నువ్వు అద్భుతంగా కొడుతున్నావు. హఠాత్తుగా నీకు బంగారు పథకం ఇస్తే ఇప్పుడు కొట్టనగానే నీ దృష్టి దాని మీదకి పోయి బంగారు పథకం మీదకి వచ్చింది. అంతే కొడితే బంగారు పథకం వస్తుంది అన్న కథం. ఇప్పుడు నువ్వు పెట్టావు, కానీ ఇది 2 దిక్కులు ఉంది. బంగారు పథకాన్ని కూడా కొడుతున్నావు. యాక్చువల్లీ యు ఆర్ యాక్చువల్లీ షూటింగ్. లేదు ఇంకా అది మెయిన్. ఇప్పుడు నీ లైఫ్లో జరిగేది అది, అందరి లైఫ్లో జరిగేది అది. మామూలుగా మాట్లాడుతూ ఉంటారు, ఒక ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నాడు అనగానే షివరింగ్ వస్తుంది. నీకు నీ మైండ్ తెలుసు అనుకో, అసలు ఇంపార్టెంట్ లేదు, అన్ఇంపార్టెంట్ లేదు, అందరు మనుషులే, రమ్మను. నువ్వు మంచిగా మాట్లాడితే నీకు వస్తుంది. నాకు వచ్చినా రాకుండా మాట్లాడేది అంతే, రమ్మను రమ్మను అయిపోయింది. ఈ చిన్న దాంట్లో యు ఆర్ ఫ్రీ. నువ్వు ఆ స్థితిని అనుభవించాలి. కానీ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. గెలవాలి, జాబ్ తెచ్చుకోవాలి, ఐఎమ్ నర్వస్ టు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసి కూడా మనుషులే. రాకపోతే రాలేదని చెప్పు. రాలేదు, నాకు రాదు సార్, అది మర్చిపోయింది నేను, ఐఎమ్ సారీ. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడగండి అన్నావు అనుకో, నీకు యాక్చువల్గా ఉద్యోగం ఇస్తారు. ఎందుకంటే క్లారిటీ ఆఫ్ మైండే చూస్తారు అన్నమాట. నువ్వు నేర్చుకున్న తర్వాతే నేర్చుకోవచ్చు. నీలో ఎఫిషియన్టీ ఎంత ఉంది, పొటెన్షియల్ ఎంత ఉంది చూస్తారు. సో డూ యూ హావ్ ద క్లారిటీ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్షియల్. అది కదా మేము చూసాం. అంతే. నెక్స్ట్ ఇదా ఏం లే, ఒక ఫేమస్ పోయం ఇది. జెన్ పోయం ఆర్చర్స్ మైండ్ అని కొట్టు. అంతే.
వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయమ్స్ అది. నేను 2009 తర్వాత చదివిన గ్రేటెస్ట్ పోయమ్స్లో అదొకటి. అట్లాగే రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ఇఫ్ అనే పోయం ఉంటుంది. తర్వాత ఇన్విక్టస్ అనే పోయం ఉంటుంది. ఇన్విక్టస్ చదివా ఎప్పుడన్నా? ఇన్విక్టస్ చదివావా? ఇన్విక్టస్ అని ఒక గ్రేట్ పోయం ఉంటుంది. అది నెల్సన్ మండేలాకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన పోయం. విలియం ఎర్నెస్ట్ రాసింది. ఇన్విక్టస్ చాలా ఏమంటారు, జీవితానికి సంబంధించిన మూలాన్ని చెప్పే పోయం అన్నమాట ఇది. ఇదేంది, భయపడకు, ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ స్ట్రేట్ ద గేట్, హౌ చార్జ్డ్ విత్ పనిష్మెంట్స్ ద స్క్రోల్, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐ ఆమ్ ద క్యాప్టెన్ ఆఫ్ మై సోల్ అని చెప్తాడు. సో అవుట్ ఆఫ్ ద నైట్ దట్ కవర్స్ మీ బ్లాక్ యాజ్ ద పిట్ ఫ్రమ్ పోల్ టు పోల్, ఐ థ్యాంక్ వాట్ ఎవర్ గాడ్స్ మే బీ ఫర్ మై అన్కాంక్వరబుల్ సోల్. In the fell clutch of circumstance, I have not winced nor cried aloud. Under the bludgeoning of chance, my head is bloody but unbowed. Beyond this place of wrath and tears looms but the horrors of the shade, and yet the menace of the years finds and shall find me unafraid. It matters not how straight the gate, how charged with punishment the scroll, I am the master of my fate, I am the captain of my soul అనేది. ఇది యాక్చువల్గా ఒక మోటివేషన్ చాలామందికి, ప్రపంచంలో రెవల్యూషన్ లీడర్స్కి ఇట్లా చాలా మోటివేషన్ ఇచ్చింది. ఇందులో ఒక స్టేట్మెంట్ చూడు, అండర్ ద బర్జనింగ్స్ ఆఫ్ ఛాన్స్ మై హెడ్ ఇస్ బ్లడీ బట్ అన్బోర్డ్. అంటే ఒకవేళ దెబ్బ తగిలి నేను ఎత్తి పలగొట్టినా నువ్వు గాయంతో కిందికి వంగావు కానీ నువ్వు ఓడిపోయి కాదు, అట్లా చెప్పే అటువంటి మాటలు ఉంటాయి. అట్లాగే ఇఫ్ అనే పోయంలో కూడా చాలా గ్రేటెస్ట్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఇఫ్ పోయం, పోయం పేరు ఇఫ్. అది రుడ్యార్డ్ కిప్లింగ్ రాశాడు. రుడ్యార్డ్ కిప్లింగ్ ఎవరు అంటే జింగిల్ బుక్ రాసిన వ్యక్తి. ఇందులో ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ హెడ్ వెన్ ఆల్ అబౌట్ యు ఆర్ లూజింగ్ దేర్స్ అండ్ బ్లేమింగ్ ఇట్ ఆన్ యూ. అంటే ఇది పూర్తి డ్యుయాలిటీ వద్దని చెప్తాడు అనమాట. రెండింటిని సముద్రస్తూ చూడు. అందులో ఏం చెప్తాడు, ఇఫ్ యూ క్యాన్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ వెన్ ఆల్ మెన్ డౌట్ యూ బట్ మేక్ అలవెన్స్ ఫర్ ద డౌటింగ్ టూ అంటాడు. అంటే నిన్ను నువ్వు నమ్ముకో, అందరూ నిన్ను అనుమానించినా సరే, నిన్ను శంకించినా సరే. అట్లా చెబుతూ ఏమంటాడంటే, అలా అని వాళ్ళని శంకించొద్దని చెప్పకు అంటాడు. హలో, లెట్ దెమ్ గో. ఇఫ్ యూ కెన్ మీట్ విత్ ట్రయంఫ్ అండ్ డిజాస్టర్ అండ్ ట్రీట్ దోస్ టూ ఇంపోస్టర్స్ జస్ట్ ద సేమ్ అంటాడు. అంటే నీ జీవితంలోకి విజయము ఒక అపజయము రెండు వచ్చిందా, అంటే ఘోరంగా పతనమైపోయినో ఒక గొప్ప హర్షాతిరేకాన్ని పొందినావు. ఈ రెండు ఇంపోస్టర్స్ అంటే దొంగలవి, వాటిని ఒకేలా ట్రీట్ చేయి అంటాడు. సంతోషాన్ని తర్వాత ఇఫ్ యూ కెన్ టాక్ విత్ క్రౌడ్స్ అండ్ కీప్ యువర్ వర్చ్యూ. అంటే జనాలతో మాట్లాడుతున్నావు, తర్వాత నువ్వు గొప్పవాడివి, నీ జ్ఞానాన్ని పంచుతున్నావు. ఆర్ వాక్ విత్ కింగ్స్, రాజులతో కూడా నడవచ్చు. నార్ లూజ్ ద కామన్ టచ్, ఎప్పుడు నువ్వు సాదాసీదా మనిషిని మర్చిపోకండి. లాస్ట్కున్న స్టేట్మెంట్ ఏంది, యువర్స్ ఈజ్ ద ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ ఇన్ అండ్ విచ్ ఇస్ మోర్ యూ విల్ బీ ఏ మ్యాన్ మై సన్. ఒకవేళ ఇలా కనుక జీవిస్తే నీ జీవితంలో ఏ ఇబ్బంది ఉండదు, నువ్వు నిరంతరం ప్రశాంతత అనుభవిస్తావు అని చెప్పేటువంటి ఒక మంచి ఫిలసాఫికల్ డెప్త్ ఉన్న పోయమ్స్ ఇవన్నీ. యాక్చువల్గా సరదాగా చదవాలి ఇవన్నీ. అంటే ఎవరో చెప్తే తప్ప తెలియదు, మనిషి ఏమో అన్వేషించాడు. అంటే యూ షుడ్ ఎంక్వైర్ ఇన్ టు ఫిలాసఫీ అండ్ లిటరేచర్ అట్లా. నెక్స్ట్ క్వశ్చన్ విల్ కీప్ ఇట్ షార్ట్. The difference between spirituality and rationality. Rationality, mind and spirituality. Spirituality అంటే బియాండ్ మైండ్, రేషనాలిటీ అంటే విత్ ఇన్ ద మైండ్. How? సో వాట్ ఈజ్ బీయింగ్ రేషనల్? సో రేషనాలిటీలో ఫ్యాక్ట్స్ కావాలి, రీజన్ అండ్ లాజిక్, లాజిక్తోనే దాంతోనే ఒక రేషనాలిటీ వస్తుంది. సో రేషనాలిటీ ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ విచ్ కమ్స్ ఫ్రమ్ సరౌండింగే వస్తుంది. స్పిరిచువాలిటీ అనేది అది ఇట్ ఇస్ నీదర్ రేషనల్ నార్ లాజికల్, అది ఎగ్జిస్టెన్షియల్ అన్నట్టు. ఇప్పుడు నీకు 1 గంటకు ఆకలింది, రేషనల్గా చెప్పు, దాని గురించి ఏం చెప్తావు? జస్ట్ బీ రేషనల్ అబౌట్ ఇట్ అని చెప్పావు అనుకో. చూడాలి.
హేతువాది. హేతుబద్ధత. హేతువాది అంటే రేషనలిస్ట్ అంటే హేతువాది. రేషనల్ ఇప్పుడు దానికి బాబు గోగిని ఉన్నాడు అనుకో, అతను ఒక రేషనలిస్ట్ అని రేషనలిస్ట్ చెప్తాడు. అంటే మైండ్ ద్వారా ఒక కంక్లూజన్కి రావడం, దానికి కొన్ని ఫ్యాక్ట్స్ని ఆధారం చేసుకోవడం, అట్లా స్టిల్ యు ఆర్ ఇన్ ద మైండ్. స్పిరిచువాలిటీ ఉదాహరణకి ఏదైనా ఒక విషయం ఉంది, ఇది ఎందుకు తప్పు ఎందుకు రైట్ అని చెప్పే హెడేక్ తీసుకుంటాడు ఒక రేషనలిస్ట్. స్పిరిచువలిస్ట్ అసలు అది చేయడం. వెన్ హీ రియలైజ్ సంథింగ్ హీ వోంట్ డూ. అంటే రేషనలిస్ట్ కమ్స్ టు కంక్లూజన్ విత్ ప్రాక్టికల్ అండ్ లివింగ్. రీజన్స్ అండ్ లాజిక్స్. ఇప్పుడు బ్లూ బుక్లో ఒక ఎక్స్ట్రాడినరీ అది ఉంటుంది, ఒక చిన్న అనాలిసిస్. అంటే ఎవడు ఫిలాసఫరు, ఎవడు పండితుడు, ఎవడు స్పిరిచువల్. ఒక పండితుడు ఏం చేస్తాడు, ఏదన్నా చేయొద్దని చెప్తాడు కానీ తాను చేయొచ్చు. ఫిలాసఫర్ ఏం చేస్తాడు, చేయొద్దని చెప్తాడు తాను చేయడు కానీ వేరే వాళ్ళని చేయకుండా ఆపాలని ట్రై చేసి అలసిపోతాడు. స్పిరిచువల్ పర్సన్ ఏం చేస్తాడు, చేయొద్దనిపిస్తే చేయడం అంతే. ఇంకా ఓకే, మిగతా వాళ్ళు చేసినా మనకు సంబంధం లేదు. తనను చూసి ఎవరన్నా మారితే అతనికి సంబంధం లేదు. ఆ చిన్న తేడాలు ఉన్నాయి. ఇప్పుడు సమ్టైమ్స్ యూ షుడ్ బి రేషనల్ ఆల్సో. ఇన్ ద వరల్డ్ రేషనాలిటీ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఐ థింక్ సిన్స్ వీఆర్ ఇన్ ద సొసైటీ యూ షుడ్ బి రేషనల్, యూ షుడ్ బి లాజికల్, యూ షుడ్ బి అలర్ట్, అవేర్. దిస్ ఈస్ ద మెయిన్. యూ షుడ్ నో యువర్ సరౌండింగ్స్. యా, మెయిన్ క్వాలిటీ ఆఫ్ ప్రకృతిలో అసలు ప్రకృతి జీవితం అంతా ఇల్లాజిక్ ఉంటుంది. ప్రకృతి జీవితం. నువ్వు అది లాజిక్ అందదు. ఇప్పుడు వై 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 నువ్వు ఎందుకు శ్వాసిస్తావు, దీన్ని రేషనల్గా చెప్పు. చెప్పలేవు. నువ్వు శ్వాసిస్తలేవు, అది దానంతకు ఎందుకు ఆడాలి, దానంతకది ఎందుకు ఆడాలి, ఎందుకు ఆగుతలేదు హార్ట్ బీట్ రాత్రిపూట. సో అందులో అది ఇల్లాజికల్. అది బేసికల్గా హార్ట్ బీట్ అనేది నీది కాదు, తద్వారా నువ్వు దాని గురించి రేషనల్గా ఉండలేవు అంతే. అది ఎగ్జిస్టెన్స్, అది కొట్టుకుంటుంది. అది కొట్టుకున్నప్పుడు కొట్టుకుంటుంది, అయిపోయినప్పుడు అయిపోతుంది, నీకు సంబంధం లేదు. సో అందులో మధ్యలోకి రాకనేది కాంటెక్స్ట్. అది వదిలే. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇది నేను కాస్త రేషనల్గా చెప్పిన అట్లా. మెయిన్ క్వాలిటీ ఆఫ్ సివిల్ సర్వెంట్. సివిల్ సర్వెంటా? ఆఫ్ కోర్స్, ప్రపంచంలో నాట్ ఓన్లీ సివిల్ సర్వెంట్, ఎవ్రీ వన్ షుడ్ బి రేషనల్. భార్యాభర్త విషయంలో కూడా రేషనాలిటీ ఉండాలి. నేను ఎందుకు చేస్తున్నాను, నువ్వు ఎందుకు చేయాలి, నువ్వేంది నేనేంది, ఎవ్రీవేర్ రేషనాలిటీ కమ్స్ ఇన్ టు బీ. అట్లా అంటే మనం ఏ కార్యక్షేత్రంలో ఉన్నాం, ఆ సివిల్ సర్వెంట్ ఎవడు, వాడి యొక్క మోటివ్ ఏంది, అక్కడి నుంచి అదంతా వస్తుంది. ఇప్పుడు నా మోటివ్ కరప్షన్ అనుకో, ఐఎమ్ వెరీ రేషనల్ వెన్ కరప్షన్ కమ్స్. నా దగ్గరికి ఎవరైనా వస్తే రేషనల్గా ఆలోచిస్తే వీడి వల్ల నాకు బెనిఫిట్ ఉంటుందా ఉండదు. సర్వీస్ ఓరియంటెడ్ అన్నప్పుడు వాడి రేషనాలిటీ మారుతుంది కదా. సో ఇది పర్సన్ టు పర్సన్ మారే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ ఇది అని చెప్పడానికి డెఫినేషన్ ఏం లేదు. ఎవరి హేతుబద్ధత వాళ్ళది, ఎవరి తార్కిక వివరణ వాళ్ళది, ఎవరి ప్రొఫెషనలిజం వాళ్ళది, ఎవరిని వాడు జస్టిఫై చేసుకుంటున్నాడు అనేది క్లియర్. అట్లా. ఇంకోటి ఇప్పుడు అంటే మీ టాక్స్ అంటే మీ స్పిరిచువాలిటీ నాకు ఎలా ఉందంటే, మనం ఏసీ రూమ్లో పోయినప్పుడు మన ఏసీ ఎలా మనకు మన బాడీ తాకుతుందో, ఆ రూమ్లో ఉన్నంత వరకే మనకు అది ఏసీ తాకుతుంది. బయటకు వెళ్ళినా మళ్ళీ వేడి గాలి వేడి అంతా తాకుతుంది నాకు. నేను మీ దగ్గర వచ్చినప్పుడు ఐఎమ్ విత్ ఫుల్ ఆఫ్ మైండ్ఫుల్నెస్. ఇక్కడ నాది మైండ్ ఉంటుంది. బయటపోయినప్పుడు మళ్ళీ అలాగే ఉంటుంది. ఎందుకంటే అది అది ఓన్లీ జస్ట్ కన్సిస్టెన్సీ. అదే మూలాన్ని పట్టుకోవాలి. నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు, సివిల్ సర్వెంట్ అవుదాం అనుకుంటున్నావు, ఎందుకు అవుతున్నావు ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే నువ్వు అనుకున్నవి ఏవి చేయలేవు అని తెలుసుకో ఫస్ట్. అది మెయిన్ ఫ్యాక్ట్. తద్వారా మరి ఎందుకు వెళ్తున్నావు అనేది నువ్వు ఖచ్చితంగా తెలిసినప్పుడు నీకు ఒక అవగాహన వస్తుంది. అసలు చేయడం అవసరమా కాదని కూడా తెలుస్తుంది. ఒకవేళ నువ్వు అనుకున్నది జరగలేదు, రాలేదనుకో, అయినా నీ మానసిక పరిస్థితి ఏమిటి అట్లా. అంటే యూ షుడ్ బి సిన్సియర్ బట్ యూ షుడ్ నాట్ బి సీరియస్ అని తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ సర్వీస్ చేయడానికి నువ్వు సివిల్ సర్వెంట్ అవ్వక్కర్లేని తెలుస్తుంది. లార్జ్ స్కేల్లో చేయాలంటే సర్వెంట్ అవసరం, యూ హ్యావ్ టు బికమ్ సంబడి. కానీ నేను చేయనీయరని కూడా తెలుస్తుంది. నేను ఏది చేయనీయరు, ఎవ్రీథింగ్ త్రూ పేపర్, త్రూ ప్రాసెస్ అంటారు అంతే. నాకు తెలిసిన చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఏం వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం జరగాలయ్యా, నువ్వు పేపర్ రాయి, అది ఫైల్కి వెళ్తుంది, అది మినిస్టర్లోకి వెళ్తుంది, అది మినిస్టర్ కాడికి పోతుంది అంతే. మన హడావిడి చేసినట్లు వాళ్ళు హడావిడి చేయరు, సిస్టంలో ఫిట్ అయిపోతారు అంతే. సిస్టంలో ఫిట్ కాని వాడు బయటకు వచ్చేస్తాడు.
వాడు సొంతంగా ఏదైనా పెట్టుకొని ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ అట్లా అయినా సరే మళ్ళీ సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాడు. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇనిషియల్గా ఒకలాగా ఉంటుంది, గుంపు ఉన్న చోట ఈ లొల్లి ఉంటుంది. అబ్బా గుంపున చోట ఈ లొల్లి ఉంటుంది, తప్పదు, అది అనివార్యం. అందుకని నువ్వు సివిల్ సర్వెంట్ అవ్వాలని ట్రై చేస్తున్నావు కాబట్టి యూ షుడ్ బి నోయింగ్ దట్ వై యూ వాంట్ టు బికమ్ ఎ సివిల్ సర్వెంట్, వాట్ ఈజ్ యువర్ మోటివ్. ఇప్పుడు నాకు తెలిసిన కొందరు ఉన్నారు, దేర్ మోటివ్ ఈజ్ మనీ. అట్లాంటి వాడు వెళ్తే వాడి పద్ధతి వేరే ఉంటుంది. దేర్ మోటివ్ ఈజ్ టు గెట్ రికగ్నిషన్. వాళ్ళ క్లోజ్ క్వార్టర్స్లో బంధువులు కానీ అట్లాంటి వాళ్ళ మధ్య నేను ఒక వెలుగు వెలగాలనుకునేవాడు ఉంటాడు. స్టేటస్ కానీ కొంతకాలం తర్వాత అదంతా ఎవరు పట్టించుకోరు. అప్పుడు మళ్ళీ బోర్డం వస్తుంది. ఎందుకంటే పొగిడేవాళ్ళు లేకపోతే బోర్డం వస్తుంది అంతే. ఇప్పుడు ఒక హీరోని ఎప్పుడు పొగడలేదు అనుకో, ఎప్పుడు మేకప్ వేసుకోడు ఇంకా అట్లా. మనం ఆహా ఊహా అంటున్న కొద్దీ వాడికి ఏ ఊహా చేయాలనిపిస్తుంది అట్లా. సో నువ్వు తెలుసుకోవాలి వాట్ ఈజ్ యువర్ మోటివ్ అని. ఇప్పుడు నా యూట్యూబ్ ఉంది, నాకు మోటివ్ అంటే ఏం లేదు. నా మోటివ్ ఏంటంటే రోజు ఏదో ఒక పని చేయాలి, అది నా అనుభవాన్ని నేను ఆచరిస్తూ చెప్తున్నాను. చెప్పడంతో నా పని పూర్తి, అక్కడితో అయిపోయింది. కాబట్టి నాకు నచ్చిన పని సామరస్యం చెడకుండా, సోషల్ హార్మనీ చెడకుండా ఏం చేస్తున్నాను ఆలోచించి అక్కడి నుంచి చేస్తున్నాను. ఐఎమ్ నాట్ హియర్ టు డిస్టర్బ్ ఎనీబడి. ఇప్పుడు ఇదే యూట్యూబ్తో ఒక హీరోకి ఛాలెంజ్ చేయొచ్చు, ఒక పొలిటీషియన్ని తిట్టొచ్చు కదా, లేదా ఎవరో ఏదన్నా వీడియో చేస్తే దాన్ని చూస్తూ తిరిగి కౌంటర్ వేయచ్చు. అవన్నీ చేసామనుకో ఎనిమిది స్టార్ట్ అవుతుంది. వాడన్న దానికి నేనన్న దానికి వాడు అట్లా ఈ 50 ఏళ్ళైనా ఇది కొనసాగుతుంది. కానీ ఏ లాజికల్ కంక్లూషన్ ఉండదు. సో నేను సోషల్ హార్మనీని నేను డిస్టర్బ్ చేయకుండా, నా హార్మనీ డిస్టర్బ్ చేసుకోకుండా, నేను బతకాలంటే కొంత డబ్బు కావాలంటే దానికోసం కొంత పని చేస్తూ, తర్వాత నాకు ఉన్న అండర్స్టాండింగ్ని, లివింగ్ అండర్స్టాండింగ్ని నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నా. నాకు 100% తెలుసు, నేను చెప్పేది 100% రీచ్ అవ్వకపోవచ్చు. ఒక వ్యక్తి విన్నా కూడా తప్పుగా తీసుకోవచ్చు. తను ఏదో ఒక భూదద్దలో నుంచి నన్ను చూడవచ్చు, ఒక ప్రిజంలో నుంచి. తద్వారా అతను కూడా అపార్థం చేసుకోవచ్చు. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, హీ ఈజ్ నాట్ రియల్ గురు అనేదో పెట్టాడు. నాకు ఎవరో చూపించారు. నేను అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గురువు అని ఎవరికి చెప్పాను? తద్వారా అది నాకు సంబంధించింది కాదు. వాళ్ళు ఏదో నన్ను ఒకటి అనుకొని అక్కడి నుంచి ఇంకేదో అనుకుంటున్నాను, వాళ్ళే అనుకుంటున్నాను. సో అది నేను అసలు ఎప్పుడు చెప్పలేదు నేను గురువు అని. ఇప్పుడు నిన్ను ఇలా పిలవమని నువ్వు నాకు చెప్పలేదు, అయినా సరే బ్రదర్ అని పిలిచాను అనుకో, అది నా ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఎవరన్నా నన్ను గురూజీ అని పిలిచారనుకో, వాళ్ళకి అలవాటైంది నోటికి, దాంట్లో ఎవడు ఇరుక్కున్నాడు. సో ఈ స్పష్టత ఉన్నప్పుడు సరిపోతుంది. ఇది మంచి క్వశ్చన్. ఇది అసలు ఏం అడిగినా నువ్వు ప్రశ్న అని అడుగుతున్నావు. కాదు, నేను ఏసీలో పోయినప్పుడు మన ఏసీ తాకుతుంది, బయట అదే ఎక్కడైనా ఒక హీరోని చూసినప్పుడు జిమ్ చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా అందమైన హీరోయిన్ చూసినప్పుడు అందరూ వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు, మేము కూడా బాగానే ఉన్నాం. అట్లనే మీ దగ్గరకు వచ్చినప్పుడు బాగానే ఉంటున్నా, ప్రెసెంట్ లో ఉంటున్నా, కానీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ డివైడ్ అయిపోతుంది, ఫ్యూచర్ మధ్యలో కొట్టుకుంటున్నా. అదే కదా ఆత్మదర్శనంలో కథ ఉంటుంది. అదే ఒక గురువు శిష్యుడు వెళ్తుంటారు, గురువు చేతులు ల్యాంటర్న్ ఉంటుంది, చదివా ఇది వెళ్తుంటుంది, ఇద్దరు మంచిగా వెళ్తూ ఉంటారు. హఠాత్ గురువు ఏం చేస్తాడు, లైట్ బంద్ చేస్తాడు, టార్చ్ లైట్ ఏదో లైట్ బంద్ చేసిన తర్వాత గురువుగారు లైట్ బంద్ చేశారంటే ఇక్కడి నుంచి నా కాళ్ళకి దారి తెలుసు, నువ్వు వెళ్ళు అంటాడు. ఈ కథ అక్కడితో అయిపోయింది. కథ సారాంశం ఏంది, గురువు దగ్గర వీడు 5 ఏళ్ళు ఉన్నాడు అనుకో, ఇదండి 5 ఏళ్ళలో గురువు దగ్గర ఉన్న లాంతరు చూసి తను కూడా ఒక లాంతర్ తయారు చేసుకుని పెట్టుకొని గురువుతో పాటు లాంతర్ బంద్ చేసుకో. కానీ గురువు వెళ్తున్న నేను ఆస్వాదించు. కానీ గురువు ఎప్పుడైతే బంద్ చేస్తాడో నీ లాంతర్ ఆన్ చేసుకో, చేయవలసింది అది. అట్లా ఈ లాంతర్ అనేది అంటే నీ అండర్స్టాండింగ్లోకి నువ్వు రా. నువ్వు ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో స్పష్టతనే నీవైతావు. ఇప్పుడు నేను సివిల్ సర్వెంట్ ఎందుకు ప్రిపేర్ అవుతున్నాను అన్నదానికి మీమాంస చెయ్యి. చదువుతాను, వస్తే ఇట్లా చేస్తాను, రాకపోతే ఇది చేస్తాను, అసలు రాలేదని తెలిస్తే ఇది చేస్తాను, ఏదేమైనా నేను జీవిస్తాను, నాకు క్లారిటీ వచ్చిందనుకో, దట్స్ అ గుడ్ థింగ్. అట్లా వేసి తగులుతుంది అది. ఇంకా సో ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే ఎంక్వైరీ యువర్ సెల్ఫ్. నిన్ను ఎంక్వైరీ చేసుకొని నీకు నువ్వే క్వశ్చన్లు వేసుకొని నీకు నువ్వే ఆన్సర్ తెచ్చుకోవాలి. అప్పుడు ఇక్కడ దొరికిన ప్రశాంతత బయట కూడా దొరుకుతుంది. ఇంకొకటి దొరుకుతలేదు ఎందుకు అంటే రీజన్ ఏంటంటే మనం ప్రపంచంలో పోతున్నావు. నువ్వు ఇక్కడ నుంచి పోయేది కాంగ్రెస్ ఇంటికి పోతలేవు, నువ్వు పోయిన నీ రూమ్లో పోతున్నావు, నీ ఇంటికి పోతున్నావు. అప్పుడు ప్రెషర్, పేరెంట్స్ ప్రెషర్, ఫ్రెండ్స్ ప్రెషర్, వాళ్ళందరూ సాధించరు, నేను ఇంకా సాధించలేదు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో నువ్వు ఉందాం అనుకున్నా ఏమైనా ఉండలేవు. అప్పుడు గుర్తించాల్సింది ఇవి ఇట్లే ఉంటాయి, అయినా కూడా నేను ఎంక్వైరీ చేసి బయట పడాలని అనుకుంటే కొంత టైం పడుతుంది. ఒక 4 రోజులకు సైకిల్ వచ్చినట్టు ఇది కూడా కొన్ని రోజులకు వస్తుంది. ఇంకా నెక్స్ట్
మొన్న నేను వచ్చిందాక నేను ఐ కేమ్ ఫ్రమ్ సికింద్రాబాద్ బై బైస్కిల్ సైకిల్ మీద వచ్చాడు. లాస్ట్ సండే సూపర్. అక్కడ వచ్చి నేను డైరెక్ట్గా. అవును అది అన్ఫార్చునేట్లీగా ఆ రోజు మీ ప్రోగ్రామ్ అక్కడ ఉంది బంజారా హిల్స్లో ఎంఎన్ఎస్ ప్రోగ్రామ్. అవును అవును మళ్ళీ వెళ్ళిపోయాను నేను. సైకిల్ మీద వచ్చి సైకిల్ మీద వచ్చాడు. ఎందుకంటే నాతో పాటు experiment ఆ? ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆశ్చర్యపోయాడు. నిన్ను కలవడానికి వాస్తుంది నిన్ను కలవడానికి సైకిల్ మీద వచ్చాడంటే చాలా ఆశ్చర్యం అన్నాడు. నేను అది నాకు సంబంధించిన విషయం కాదు. అంటే నాకు అనిపించింది పోదాం, నాకు ఐ నో ద రూట్ వితౌట్ ట్యాబ్ వితౌట్ మ్యాప్ తెలుసు. మెయిన్ ఇక్కడ సెక్రటరియట్, మెహదీపట్నము, షేక్పేట్ రోడ్డు ఈ లోపల. సరే, ఇదంతా ఓకే. సైకిల్ మీద రావాలని ఎందుకు అనిపించింది? అంటే నాకు ఊరికేనా? ఊరికనే జస్ట్ ఓకే. వద్దాం అనుకున్నా అంతే, జస్ట్ ఊరుకునే. Ah, very మా ఫ్రెండ్ సైకిల్ కానీ మంచి డిస్టెన్స్. ఎన్ని కిలోమీటర్స్ అయింది చూసుకోలేదు. చూసుకున్నా జస్ట్ నేను ఈజీగా 15 to 20 kilometers. 19 అది 19 అది. 19 అప్ అండ్ డౌన్ 40. అంటే 40 దగ్గర దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్ అది వదిలేద్దాం. ఇంకోటి హ్యాపీ లైఫ్కి మీరు యూ హ్యావ్ గివెన్ సమ్ పారామీటర్స్. సో హ్యాపీ సొసైటీకి మీరు ఇచ్చే కొన్ని ఉంటాయి కదా అట్లేం లేదు. Parameters, మనం సోషల్ ఎథోస్ని ఎవరికి వాళ్ళు ఫాలో కావాలంతే. బీయింగ్ యు ఆర్ సెల్ఫ్ ఎంక్వైరర్. అదే ఇదే దాని జవాబు అదే. ఏంటి అంటే అందరూ మంచి మనుషులు ఉంటే మంచి సమాజం ఏర్పడుతుంది అంతే. లేదా వ్యవస్థని ఫాలో కావాలి అంటే యూ షుడ్ ఫాలో ద లా అండ్ ఆర్డర్. అప్పుడు అట్లీస్ట్ ఒక ఎక్స్టెంట్ వరకు సమాజం బాగుంటుంది. వ్యక్తిగతంగా జీవితం ఎట్లున్నా ఒక సోషల్ హార్మనీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అంతే తప్ప. అంటే హార్మోనియస్ సొసైటీకి అంటే మనం ఏం ఫాలో అవుతుంది. ఇప్పుడు నేను డస్ట్ చేయలేదు, నువ్వు డస్ట్ చేయకు, అట్లా సిటీ క్లీన్ సరే ఉంటుంది. ఒక ఆయన వేసిండు, మనం దానికి మనం అదే అందుకని మనం అది మన హెడేక్ కాదు అది. headache కాదు. సో నేను ఆ పని నేను చేయను. నేను వేయట్లేదు. ఒకటి సామాజికంగా ఈ గవర్నమెంట్ పెట్టే లాస్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. సింపుల్ ఫాలో అవుతాను. అట్లా అందరూ ఫాలో అయితే సమాజం బాగుంటుంది. అందరు ఫాలో అవ్వాలి అని చెప్పడానికి ప్రభుత్వం ఉంది, లేకపోతే కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఉంది. నేను ఎవరికి సలహా ఇవ్వను. అది ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలనేది నా ఫీలింగ్. సొసైటీలో ఉన్నారు కొంతమంది వితౌట్ అది మనకు సంబంధం లేదు. అది వాళ్ళు ఎక్కడుందా అంతే. వాడు స్వర్గానికి పోయినా దాన్ని గబ్బు లేపుతుంది. వాళ్ళందరినీ సరి చేయడానికి వ్యవస్థ ఉంది. రాను రోజుల్లో ఎక్కడ చెత్త వేసినా కూడా సీసీ కెమెరాలో క్యాప్చర్ అయ్యి ఫైన్ వస్తుంది. అవన్నీ వస్తాయి. అప్పుడు ఇంకా మెల్లగా మానుకుంటారు. సో బీయింగ్ ఏదైనా భయపెడితే తప్ప మార్పు రాదు. అదే అట్లా ఇప్పుడు ఒకప్పుడు చాలాదంటే ఎట్లా పోలీసులు మేనేజ్ చేయొచ్చు అనుకున్నారు. ఇప్పుడు కుదురుతలేదు. ఖచ్చితంగా సర్టైన్ రూల్స్ లాస్ మనం తెస్తున్నాం కదా సొసైటీలో, అంటే హార్మోని మెయింటైన్ చేయడానికి అంతే. సోషల్ హార్మనీ కోసం ఉంది ఆల్రెడీ సరిపోయిన చట్టాలు ఉన్నాయి. దాన్ని మనం ఒబే చేస్తే సరిపోతుంది. అందుకే యూ షుడ్ బి ఎ లా అబైడింగ్ సిటిజన్ అని చెప్పారు. అది నేను నా వంతుగా నేను చేస్తాను. మీ ఇప్పుడు నా పరిధి దాటిన తర్వాత ఆ పక్క వీధుడు ఏం చేస్తాడో నాకేం తెలుసు. ఇప్పుడు అట్లీస్ట్ నేను పూల పార్క్ ఉంది, నేను దాన్ని క్లీన్గా పెడుతున్నాను. ఈ వీధి ఉంది, ఇంతవరకు క్లీన్గా పెడితే ఇవాడు వీధి వాడు క్లీన్గా పెట్టుకోవాలంతే. ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు. ఫిలాసఫికల్ అంటే అవార్డు కొంచెం దాన్ని ఫిలాసఫీ అంటే ఫిలాసఫికల్ దేన్ని ఫిలాసఫీ అంటున్నామని దానికి చిన్న అబ్జర్వేషన్. ఆర్టికులేట్ చేయబడ్డ ఆలోచనల్ని ఫిలాసఫీ అంటున్నాం అంతే. ఆర్టికులేట్ చేయబడ్డ ఆలోచనలు అంటే ఒక క్రమానుక్రమణికలో ఒక ఆలోచన విధానాన్ని ఎస్టాబ్లిష్ చేసావు ఏ విషయం గురించి అయినా. అది ఒక కంప్లీట్ సర్కిల్ లాగా దాన్ని తయారు చేసాం. అంటే ఇట్ బిగిన్ సమ్వేర్ అండ్ ఇట్ ఎండ్ సమ్వేర్. దాని మధ్యన కొంత కంటెంట్ ఉంటుంది, దాంట్లో ఒక ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫిలాసఫీ అనేది ఓన్లీ ఆఫ్ ద మైండ్ అన్నట్టు. నువ్వు ఇక్కడ కూర్చొని ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ సమాజం బాగుండాలంటే ఏం చేయాలో నువ్వు బుక్ రాసావు. అప్పుడు నువ్వు రాసేది ఫిలాసఫీనే బేసికలీ. అది ఆచరించగానే ఫిలాసఫీ ఎండ్ అయిపోతుంది. సో ఫిలాసఫీ సర్వే అవ్వాలంటే ఎవడు ఆచరించకూడదు. ఆచరిస్తే ఫిలాసఫర్ కాదు. ఇప్పుడు నేను ఫిలాసఫర్ అనుకో, ఇట్ మీన్స్ ఐఎమ్ నాట్ లివింగ్, ఐఎమ్ ఓన్లీ థింకింగ్. ఇప్పుడు కృష్ణమూర్తిని ఫిలాసఫర్ అనడానికి వీలు లేదు. అలా అన్నాం అనుకో, ఎదుటి వ్యక్తికి తెలియదు కాబట్టి ఆ పదం వాడుతున్నాడు. అంటే నేను వైలిన్ వాయిస్తుంటే ఇతను ఆర్టిస్టు పెయింటర్ అన్నట్టు. డెఫినేషన్ ఉందా ఫిలాసఫీ అంటే? ఓన్లీ అవును, ఓన్లీ థాట్స్ చూద్దాం. అంటే మనకి చదవగా అక్కడికి వచ్చి ఆగుతుంది. అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజ్డ్గా వచ్చిన థాట్స్ ఫిలాసఫీ అన్నప్పుడు వాటిని పాటించి ఇంప్లిమెంట్ చేస్తే ఫిలాసఫీ కాకుండా ఎందుకు పోతుంది? ఇక్కడ చూడు, ద లవ్ ఆఫ్ విజ్డమ్ అండ్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అబౌట్ ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, వాల్యూస్, రీజన్, మైండ్ అండ్ లాంగ్వేజ్. ఇక్కడ ఎక్కడ ఆచరణకు స్కోప్ లేదు. యువర్ ఓన్లీ థింకింగ్. సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ఫండమెంటల్ స్టడీనే. యువర్ ఓన్లీ స్టడీయింగ్ ద సబ్జెక్ట్, యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. It is a critical and rational inquiry అంతే. that seeks to understand the
నేచర్ ఆఫ్ రియాలిటీ అండ్ అవర్ అంతవరకు యు ఆర్ ఎ Yes, ఫిలాసఫర్. within ఎప్పుడైతే వెన్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఫిలాసఫీ ఎండ్ అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఏదైతే ఆలోచించినావో చాలామంది ఫిలాసఫర్స్ అక్కడ బోల్తపడ్డారు. వాడు ఏదైతే ఊహించుకొని దిగారో ఆచరణలో అస్సలు వర్కౌట్ కాదు. విత్ సర్టెన్ ఇప్పుడు నేను సినిమా గురించి ఒకటి ఆలోచిస్తా, సీన్ ఇట్లా తీయాలని, లొకేషన్కి పోతే 10% కూడా తీయలేదు. అందుకని ఈ ఆధ్యాత్మిక పరమైన ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ వేరు, అక్కడ ఎక్కువ థింకింగ్ ఉండదు. ఓకే 2-3 స్టేట్మెంట్స్ ఉంటాయి అండ్ యూ కెన్ సింప్లీ లివ్ విత్ దట్. 2-3 స్టేట్మెంట్సే. ఓకే అదే ఈ ఫిలాసఫికల్ చట్రంలో ఇంకా చర్చలు, ఆలోచనల తర్వాత ఆలోచనలు, గొప్ప గొప్ప థాట్స్, అసలు ప్రపంచాన్ని మనం ఎట్లా ఉద్ధరించాలని మస్తు చెప్తారు, చెప్పారు. ఏం చేయరు. సో కెన్ ఐ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిలాసఫికల్ ఎస్సేస్? The cost of being wrong is less than cost of doing nothing. The cost of being wrong is less than the cost of being doing. సో లెస్ దాన్ డూయింగ్ నథింగ్ అంటే ఏమీ చేయకపోవడం కంటే కూడా రాంగ్ చేయడం అనేది దాని కాస్ట్ తక్కువ ఉంటుంది. అది ఏమో అదే నాకు అట్లా అర్థం కాలే, నీకు ఎట్లా అర్థమైంది? సరే అది ఏ కాంటెక్స్ట్లో చెప్పారు మనం అట్లా చెప్పడానికి రాదు. ఎక్కడ ఏ స్టేట్మెంట్ అది నువ్వు చెప్పేది? అంటే ఎవరైనా రాసిందా లేకపోతే అంటే దిస్ ఈజ్ ఇది ఒక క్వశ్చన్ ఇట్లా ఇస్తే దాన్ని అనలైజ్ చేయాలన్నమాట యూపీఎస్సీ. ఎస్సేగా దానికి నువ్వు ఇంకేదైనా చెప్పు, ఇంకోటి చెప్తాను నీకు. దాన్ని కోడ్ చేయాలన్నమాట ఫిలసాఫీగా, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది రేషనల్ కరెక్ట్, ఇది ఇక్కడ కరెక్ట్, ఇక్కడ కరెక్ట్, ఇట్లా చెప్పాలి దాని గురించి. There is a no path to happiness. Happiness is the path. ఇప్పుడు అది ఇస్తారా మీకు? అది ఇస్తే ఏం చేయాలి? దాని గురించి నువ్వు ఒక ఎస్సే రాయాలి. రాయాలి 10-15 pages. ఓ అంటే దాంట్లో నువ్వు రకరకాల వ్యక్తులను కోట్ చేస్తూ అంటే నీ మేధస్సుకు With సంబంధించి all dimensions. అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హ్యాపీనెస్? దిస్ ఇస్ వాట్ సిసిరో సెడ్, దిస్ ఇస్ వాట్ ఓషో సెడ్, Some philosophy. బట్ ఐ డోంట్ అగ్రీ విత్ ఫ్రెడరిక్ నీషే. ఈ ఐఎమ్ line పార్ట్లీ అంటే మీరు చెప్పిన ఇది ఒకటి గుర్తొస్తుంది. ఆనందం కోసం పనిచేయడం లేదు, ఆనందంలోంచి పనిచేస్తున్నాను. అది దీనికి కొంచెం సెట్ అయిపోయింది. దాన్ని ఎలాబరేట్ చేస్తే కొంచెం అదే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇంకా అసలు వాట్ ఈస్ హ్యాపీనెస్ అనేది అంటే ఇప్పుడు నేను ఆ లైన్ పోయినాగానే అర్థమైంది. ఆ లైన్ గురించి 15 పేజీలు రాయాలంటే అది నాకు అవగాహన సబ్జెక్టే, ఉండాలి. అది ఆ subject అంటే వాళ్ళు చదివేదే అది, దాని వాళ్ళు ఖచ్చితంగా. సో ఇప్పుడు నాకు అంత అవగాహన ఉంటే మీరు అన్నట్టు ఫ్రెడరిక్ నీషే ఇట్లా అన్నాడు, అంటే దీన్ని ఏమంటారంటే మీమాంసా ధోరణిలో రాయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వెరీ సింపుల్ మెథడ్. ఫస్ట్ డిఫైన్ వాట్ ఈస్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ గురించి సమాజంలో ఉన్న మిస్కాన్సెప్షన్స్ ఏమిటి? ఇన్ జనరల్ వాట్ పీపుల్ దేన్ని హ్యాపీనెస్ అంటున్నారు? యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఐ గాట్ ఎ జాబ్ అండ్ ఐఎమ్ హ్యాపీ. వాట్ ఇఫ్ ఐ లూజ్ ద జాబ్? So this statement is not talking about this kind of happiness. No, it is talking about the existential happiness. In general, we call it bliss. So happiness which never goes away from you. There is a no path to happiness. There is no. So the bliss is within. So happiness Happiness అనేది is a వేరే వాటి మీద ఆధారపడుతుంది, బ్లిస్ అనేది వేటి మీద ఆధారపడదు. అట్లా నువ్వు రాసుకుని ముక్కలు విభజిస్తావు. అదే దాన్ని కొంచెం ఐ హావ్ హర్డ్ ఎ స్టోరీ, anecdotes యాడ్ చేసి anecdote యాడ్ చేస్తూ. దేర్ వాజ్ వన్ గ్రేట్ జెన్ సేయింగ్ అబౌట్ హ్యాపీనెస్ అని చెప్తూ అట్లా ముందుకెళ్ళి ద కంక్లూజన్ ఈస్ దిస్: ఇఫ్ యూ రియల్లీ సీక్ హ్యాపీనెస్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇట్స్ లుక్ హ్యాపీనెస్ అంటే ఎక్కడెక్కడ తర్వాత చాలామంది చేసింది ఏ పనులు చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుందో అవి చెయ్యని చెప్పారు. ఇప్పుడు నాకు ప్యాకెట్ ఆడితే హ్యాపీనెస్ వస్తుంది. సో షెల్ ఐ డూ దట్? నో, దిస్ ఈస్ ద నెగిటివ్ వే ఆఫ్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఇట్లా అనలైజ్ చేయాలన్నమాట. ఇప్పుడు అది ఈ స్టేట్మెంట్స్ అన్నీ అట్లా ఆయన అసలు ఇవి ప్రిపేర్ అయ్యేవి కాదు. నువ్వు చదవగా ఇది గుడ్డిగా ప్రిపేర్ అయితే చండాలంగా ఉంటుంది. అది భయంగా రాస్తావు నువ్వు అసలు ఇటువంటిది ఏంది, నువ్వు ఆల్రెడీ ఒక ఓపెన్ మైండ్తో డిస్కస్ చేయాల్సిన అంతే. నువ్వు అసలు దాన్ని చాలా అంటే నీలో ఒక ఆడిటరీ స్కిల్ ఉండాలి. నువ్వు స్పీచ్ ఇస్తున్నావు అనుకొని చెప్పాలన్నమాట. లాస్ట్కి నీ అండర్స్టాండింగ్ కూడా చెప్పొచ్చు. ఐ డోంట్ అగ్రీ విత్ ద స్టేట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. అంటే దే ఆర్ చెకింగ్ యువర్ క్వాలిటీ, నీ క్యాలిబర్ చూస్తారు, నీ పొటెన్షియల్, నువ్వు ఎంతవరకు చెప్తావు. వాట్ యాక్చువల్లీ పర్సెప్షన్ టువర్డ్ ద సొసైటీ చూస్తారు. అది ఇంకా లాస్ట్ క్వశ్చన్. ఇంకొకటి, థింకింగ్ ఈజ్ లైక్ ఎ గేమ్. ఇట్ డస్ నాట్ బిగిన్ అన్లెస్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ టీమ్. అంతే కదా, అది ఆబ్వియస్లీ కరెక్టే. అంటే నీ ఎదురుగా ఏదన్నా లేకుండా
మనము యూ కెనాట్ థింక్. ఉదాహరణకి భోజనం అనేది ఉంటేనే ఏం తినాలన్న ఆలోచన వస్తుంది. అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంతవరకు ఎప్పుడు చేయని ఒక ఆలోచన చెప్పనా, మన నలుగురం చేయండి, ఒక విమానం కొనుక్కోవాలి అని మనకి ఎప్పుడు థాట్ రాదు. రాలే. ఎందుకు రాలేదు అంటే నీ మైండ్కి తెలుసు నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి తెలుసు, దానికి ఇప్పటికైనా కొనుక్కోవాలని తాడు కూడా అది రాదు. ఇప్పుడు కాదు, అది రూల్డ్ అవుట్. అది ఇప్పటికైనా కొనుక్కోవాలి కార్ అనిపిస్తుంది. ఉంటే కారు బైక్ ఉంటుంది, మా అయితే బస్ అంతపోతాం. కారు మా అయితే బస్ కార్ దగ్గర బస్కి వెళ్ళాడు. అందుకని థింకింగ్ చేయాలంటేనే దానికి ఖచ్చితంగా ఒక కౌంటర్ పార్ట్ ఉండాలి. ఉండాలి, కౌంటర్ పార్ట్ ఉండాలి. ఉండాల్సిందే, తప్పదు అది. ఇంకా దాని గురించి నువ్వు ఎంతైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యాసం ఎందుకు రాస్తున్నాను, బికాజ్ యూ ఆస్క్డ్, అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అని స్టార్ట్ చేయొచ్చు. అట్లా ఉండదు నిజంగా. అదే కాదు, నువ్వు చాలా ఓపెన్గా చర్చించాల్సింది. నువ్వు యాక్చువల్గా స్టేజ్ మీద ఒక వక్త మాట్లాడితే ఎట్లుంటుందో అట్లా హ్యూమరస్గా కథలు చెప్తూ చెప్పినప్పుడు ఆ ఒక లైన్ నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే ఆ లైన్ ఓకే అర్థమైంది, ఆ లైన్ గురించి 10-15 పేజీలు రాయాలంటే నీకు అంత అవగాహన ఉండాలి. అదే నువ్వు బాగా ఎలా అంటే సొసైటీకి యాడ్ చేయాలి, కరెక్ట్, అవన్నీ చేయాలి, అన్ని ఆస్పెక్ట్స్. గవర్నెన్స్. అంటే మీరు ఈ ఐఏఎస్ ప్రాసెస్ లో అన్ని సబ్జెక్టులు చదువుతారు కాబట్టి చదవాలి కాబట్టి నీకు చదివిన నాలెడ్జ్ అంతా నువ్వు ఎట్లా అదే నువ్వు ఒక చిన్న దాన్ని ఎట్లా సావగొడతావు, ఎట్లా చెప్పగలుగుతావు చూస్తారు అంతే. అది స్కిల్. ఇప్పుడు ఒక పొలిటీషియన్ చేసేది అదే. ఓషో చెప్తాడు, ఒక పొలిటీషియన్ ఓషో దగ్గరికి వచ్చాడంట, నాకేమో టికెట్ ఇచ్చారు, ₹1,00,00,000 ఉంది కానీ స్పీచ్ లేనయ్యా, నాకు అర్థం కావట్లేదంటే నేను చిన్న టెక్నిక్ చెప్తా, స్పీచ్ అద్భుతంగా ఇస్తావు పో అని అంట. ఏంటంటే ఏం లేదు, నువ్వు ఒక స్టేట్మెంట్ ఇయ్యి, ఆ స్టేట్మెంట్ ఒక పదాన్ని పట్టుకో, ఆ పదాన్ని పట్టుకొని దాన్ని బేస్ చేసుకుని ఇంకో స్టేట్మెంట్ ఇయ్యి. అసలు నువ్వు ఆలోచించద్దు, జనాలకు అర్థమవుతుందా లేదా, నువ్వు ఆవేశంగా మాట్లాడు. ఓకే. ఈరోజు సాయంత్రం చాలా బాగుంది. సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత వచ్చేది. ఇటు చెప్పాడంట. ఓకే. మధ్యాహ్నం ప్రతిరోజు మన మధ్యాహ్నం తినడానికి ఒక పూట అన్నం ఉండాలి. అన్నం పండించేది ఎవరు? రైతు. పోయినా రైతుకు ఒక కుటుంబం ఉంటుంది, తనకు ఒక భార్య ఉంటుంది, కొడుకుంటాడు, కూతురు ఉంటుంది. ఆ కూతురికి పెళ్లి చేయాలనుకో డబ్బులు కావాలి. డబ్బు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకదాని ఏ సంబంధం లేదు. అండ్ దట్ పొలిటీషియన్, రియల్ పొలిటీషియన్ అంటే ఓషో చెప్తాడు, హీ గేవ్ 1.5 hours స్పీచ్. ఎవ్వడికి ఏం అర్థం కాలేదు, లేచికి లాస్ట్కి ఆవేశంలో ఊగిపోతే స్టాండింగ్ ఓవేషన్. ఇక్కడ చెప్పాడంటే ఒక హై నోట్ దగ్గర ఆపు, ఫిలసాఫికల్ గెండిచి. ఇదంతా చేయాలంటే నన్ను గెలిపియండి. అందుకని అట్లా రాయగలిగే సామర్థ్యం ఉంటే నువ్వు అన్ని దిక్కులు స్పృశిస్తూ రాయొచ్చు. ఒకటి లాస్ట్ ఒకటి, ద టైమ్ ఈస్ టు రిపేర్ ద రూఫ్ వెన్ ద సన్ ఈస్ షైనింగ్. రిపేర్ ద రూఫా? రూఫ్. టైమ్ ఈస్ టు ద టైమ్ టు రిపేర్ ద రూఫ్. అదే అంటారు కదా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలనే నెక్స్ట్ కాన్సెప్ట్ అది. దానికి మనము అన్ని యాంగిల్లో అంటే వెలుతురు ఉన్నప్పుడే, పైనుంచి సూర్యకాంతి వస్తున్నప్పుడే నువ్వు రూఫ్ సెట్ చేసుకో. అంటే నువ్వేం చేయాలి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సన్. ఎప్పుడు వెళ్ళిపోతుంది, 2 hours వెళ్ళిపోతుంది అంటే 2 hours పూర్తి చేయాలి, తర్వాత చీకటి అయిపోతుంది. అట్లా నీ పనికి, నీ లైట్కి, టైంకి ఒక అవినాభావ సంబంధం ఉంది. అసలు వాట్ ఈస్ టైం అని మళ్ళీ సేమ్, అన్నిటికీ సేమ్ ఫార్మేట్. ఫస్ట్ నువ్వు ఏది అడిగారో దాన్ని చీల్చెండాడాలి. అప్పుడు అంత నాలెడ్జ్ ఉంటే మజా వస్తుంది. బుద్ధ సేస్ టైమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. వై డిడ్ హీ సే? బట్ వాట్ ఈస్ దిస్ కాంటెక్స్ట్? దిస్ కాంటెక్స్ట్ ఈస్ బిలాంగ్ టు ద వరల్డ్. సో వీఆర్ ఆల్ హియర్ టు అచీవ్ సంథింగ్. ఒక వ్యక్తి 8 hours జాబ్ చేస్తాడు, వాట్ ఈస్ ఇట్? టైం. ఒక వ్యక్తి 1 hourలో ఒక టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటాడు, వాట్ ఈస్ ఇట్? టైం. సినిమా ఒక 3 hours ఉంటుంది, వాట్ ఈస్ ఇట్? టైం. వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ డూయింగ్? యూ ఆర్ కన్జ్యూమింగ్ టైం. సో టైమ్ ఈజ్ మనీ, దట్స్ వాట్ దే సెడ్. సో వాట్ ఈస్ టైం అండ్ వై పీపుల్ కాల్ ఇట్ మనీ? బికాజ్ ఇట్ ఈస్ వాల్యూబుల్. టైమ్ ఈజ్ ఎ వాల్యూ. టైమే మనీ. సో వాట్ ఈజ్ మై టేక్ ఆన్ ద టైం అని నువ్వు చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు ఫినిష్ రైటింగ్ దిస్ పర్టికులర్ ఎస్సే. సో హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్? సో నవ్ ఐ హ్యావ్ టు లుక్ ఎట్ మై వాచ్. ఈ ఎగ్జామ్ ఇంకొక 1/2 hourలో పూర్తి అవుతుంది. 1/2 hourలో నేను ఖచ్చితంగా నేను రాసేయాలంటే నేను ఎక్కువ థింక్ చేయకూడదు, దెబ్బ రాసేసేయాలి. ఒక పేజీ 2 నిమిషాలు రాసినా ఒక 15 పేజీలు రాయాలంటే నాకు ఆల్మోస్ట్ 1/2 hour 1 hour పడుతుంది. సో నేను ఎట్లా రాస్తే ఇది రాయగలను. ఇట్లా ఇదంతా టైం. సో నేను ఒక కలెక్టర్ అవ్వాలంటే నాకు 6 months టైం ఉంది. 6 months టైంలో బట్ తర్వాత కూడా టైం ఉంది, బట్ ఎగ్జామ్ 6 months తర్వాత ఉంటుంది. ఈ 6 months నేను ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? సో నేను ఎవ్రీడే 8 hours చదవాలి. హఠాత్తుగా నోటిఫికేషన్ వచ్చింది, నాకు 3 monthsలోనే ఎగ్జామ్ ఉందని. ఇమ్మీడియట్గా నా 16 hours చేశాను, బికాస్ నవ్ ఐ హ్యావ్ లెస్ టైం, ఐ హ్యావ్ టు వర్క్ మోర్. సో టైం అనే దాన్ని అర్థం చేసుకుంటే నీ ప్రపంచంలో విజయం సాధించవచ్చు. సో ద లాజికల్ కంక్లూజన్ ఇస్ దిస్:
అని ఒక ఫిలాసఫికల్ కోడ్ చెప్పి ముగించవచ్చు. ఇంకోటి చెప్పాలా? వద్దు, వెరీ బోరింగ్ అది. అది నువ్వు చదువుకో, నువ్వు రాసుకో. ఓకే. ఎప్పుడు ఊరుకున్నప్పుడు మాట్లాడుకుందాం. నువ్వు రాస్తున్న క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి అయిపోయినాయి. discussion అవే అడుగు. ఇవేందో ఇవి మీ అంటే కలెక్టర్ నాకు కొంచెం ఎట్లా ఎలాబొరేట్ చేస్తాడని తనకు క్యూరియాసిటీ వచ్చిందనమాట. అంటే ప్రతి విషయాన్ని కాంప్లెక్స్ సింప్లిఫై చేస్తారు కాబట్టి మనం నెక్స్ట్ ఇంకోసారి రికార్డ్ చేద్దాంలే, అది ఉంచుకో అట్లని. మరి లెంత్ ఎక్కువైపోతే అదే రాదు. సరే, నాకు కూడా వచ్చిన కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ చేస్తా. ఒకటి సింపుల్, ఒకటి ఈ సచినెస్ గురించి కొంచెం. సచ్నెస్ అంటే అది ఎగ్జిస్టెన్షియల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నట్టు బేసికల్గా. సచ్నెస్. సచ్నెస్ అంటే ఉండడం అని, ఏదైతే ఎట్లా ఉందో అట్లే ఉంది, దాన్ని అట్లే చూసావు. గుడ్ కాదు, బ్యాడ్ కాదు. సచ్ ఏ బ్యూటిఫుల్ పర్సన్ అంటారు. అంటే నీదర్ యు ఆర్ గుడ్ నార్ బ్యాడ్, ఎలా ఉండాలో అలా ఉన్నామని, ఉన్నది ఉన్నట్టు చూడడం సచ్నెస్. సో సచ్నెస్ అనేది ఒక స్పిరిచువల్ టర్మ్ అది. సో ప్రపంచంలో నెగిటివ్ అండ్ పాజిటివ్ వర్డ్స్ ఉంటాయి. ఎగ్జిస్టెన్స్లో ఓన్లీ వన్ వర్డే ఉంటుంది. ఎగ్జిస్టెన్స్లో బ్లెస్సే ఉంటుంది, ఎగ్జిస్టెన్స్లో నిష్కామకర్మనే ఉంటుంది, ఎగ్జిస్టెన్స్లో గ్రోతే ఉంటుంది. దేర్ ఇస్ నో డిక్లైన్. ట్రూత్ అది. అంటే సచ్నెస్ అనేది ఏది ఎలా ఉందో అలా ఉంది. మనకు అనిపిస్తుంది ఈ పువ్వు బాగుందని, ఆ పువ్వు బాగాలేదని, బట్ ఎగ్జిస్టెన్స్లో రెండు ఉన్నాయి. సో బోత్ ఆర్ రిప్రజెంటింగ్ దేర్ సచ్నెస్ అన్నట్టు. అట్లా. సో వెన్ యూ రియలైజ్ వాట్ యు ఆర్, యూ అటైన్ యువర్ సచ్నెస్ అన్నట్టు. అంటే నువ్వు నీలా ఉన్నావు అంతే. ఇక నువ్వు బాగుండాలని ట్రై చేయడం లేదు, నువ్వు బాగున్న స్థితి లేదు, నువ్వు ఎట్లా ఉన్నావు అట్లా ఉన్నావు. ఎదుటి వ్యక్తి ఏమైనా అనుకొని నువ్వు నీ స్థితిలోనే రమిస్తావు. అది సచ్నెస్. దాని గురించి ఎంతనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఎవరంటే సచ్నెస్ అటైన్ చేసిన బీయింగ్స్ అనమాట. వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లా ఉన్నారు. ఎదుటి వ్యక్తి నవ్వుతున్నాడా, చేస్తున్నాడు, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. వాళ్ళు ఏం చేయాలో అంతే చేశారు, అది పరిపూర్ణంగా చేశారు, దాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించారు. సో దే హ్యావ్ అన్పెట్రప్డ్ మైండ్. అంటే ప్రతిదానికి చంచలం అవని మనస్సు ఉంది వాళ్ళకి. తర్వాత వాళ్ళ లోపల అనవసర కల్పన లేదు దేని పట్ల. దే ఆర్ లుకింగ్ ఎట్ థింగ్స్ అండ్ దే ఆర్ జస్ట్ లుకింగ్ యాజ్ దే ఆర్. అంతే తప్ప ఆకును చూసి ఈ ఆకును చూస్తే నాకేం కనిపిస్తుంది తెలుసా అని వాడు కథలు చెప్పట్లేదు. అంతే, యాజ్ ఇట్ ఈస్. దే డోంట్, ఈ ఆలోచన కూడా రాదు దిస్ ఈజ్ లీఫ్ అని. అది కూడా భాషనే మళ్ళీ. సో సచ్నెస్ యొక్క మూలానికి వెళితే భాష సెకండరీ, భాషకు అతీతమైన అనుభవం అన్నట్టు. బియాండ్ లాంగ్వేజ్. అబ్సల్యూట్లీ. ఇంకోటి ఇది కొంచెం స్థితిని కొంచెం, స్థితి అంటే ఇంగ్లీష్లో అది కూడా సేమ్ సచ్నెస్సే. యువర్ స్టేట్ ఆఫ్ బీయింగ్, అది కూడా సేమ్ సేమ్ సేమ్. అంటే ఏం దేశకాలమాన పరిస్థితుల ప్రభావానికి లొంగనిదే అని. అంటే అది ఎండ వచ్చినా వాన వచ్చినా, కాలం మారిన, ఈ జనరేషన్ ఆ జనరేషన్ అయినా ఒక స్టేట్ ఉంది, అది ఎగ్జిస్టెన్షియల్గా ఉంది. ఆ స్థితి గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఒక తెలియని స్థిరత్వం మనసులో వచ్చినా పోయినా ఏమాత్రం చెక్కు చెదరని ఇంపాక్ట్ అవ్వని ఒకనొక మానసిక స్థితి, ఏ భేదభావం లేని ఒకనొక మానసిక దృష్టితో చూసినప్పుడు ఏర్పడే స్థితి. వెన్ దెర్ ఆర్ నో డిస్క్రిపెన్సీస్, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ అనేది క్వశ్చన్ చేసుకుంటే దానికి జవాబు ఉంది. భేదభావం ఉన్నంతసేపు మైండ్ ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది. నీది నాది వస్తే మైండ్ కొట్టుకుంటూ ఉంటుంది, మంచి చెడు అంటే మైండ్ కొట్టుకుంటూ ఉంటుంది. ఇవన్నీ లేవనుకో మైండ్ అనేది న్యూట్రల్ ఉంటుంది. సో ఇనిషియల్గా ఇట్ అపియర్స్ టు బి మెకానికల్, కానీ రాను ఇట్ టర్న్స్ ఇంటూ ఆర్గానిక్. సైకిల్ కూడా మెకానికల్గానే తొక్కబడుతుంది. అట్లా ఈ రెండు సచ్నెస్ అండ్ స్థితి రెండు దాదాపు దగ్గరి అనుభవాలు, వెరీ క్లోజ్. ఒకటేమో తెలుగు, ఒకటి ఇంగ్లీష్ లాగా అనిపిస్తుంది కానీ బట్ బోత్ ఆర్ సిమిలర్ ఇన్ ఎక్స్ప్రెషన్. కొంచెం మరీ ఎక్స్పాండ్ చేయాలనుకుంటే కొంత మారుతుంది వ్యాఖ్య. మూలంలో ఆల్మోస్ట్ సిమిలర్, బ్రాడ్లీ సేమ్. మళ్ళీ మాట్లాడుకుందాం, జల్దీ క్యా హై. సో ఇది మన నీ పేరు చెప్పు. ధనుష్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాడు కదా. సో అందుకని ఒక ఏమంటారు కొంచెం ఇంటలెక్చువల్ డిస్కోర్స్ లాగా డిస్కస్ చేసాం. సో ఏదైనా సరదాగా వినండి అంతే. రీసారసో వయసు.